జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ధ్రువరాటే తెలుసు కదా మీకు. వీడు వాస్తవానికైతే మన దేశానికి చెందినోడే. వీడు హర్యానాలోని ఒక హిందూ జాట్ కుటుంబంలో పుట్టినాడు. వీడి ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా హర్యానాలోనే పూర్తి చేశాడు. ఇకపోతే ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్ళినటువంటి ఈ ధ్రువరాటిగాడు అక్కడ కార్ల్స్ రూహే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని అయితే సంపాదించాడు. నిజానికి అదొక థర్డ్ క్లాస్ యూనివర్సిటీ అనమాట. ఆ తర్వాత అదే యూనివర్సిటీ నుంచి పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలో మాస్టర్ డిగ్రీని కూడా పూర్తి చేశాడు. తర్వాత జర్మనీకి చెందినటువంటి తన స్నేహితురాలు జూలీ లబ్రద్ను 2021లో పెళ్లి చేసుకుని జర్మనీ పౌరసత్వాన్ని అయితే సంపాదించాడు. మామూలుగా అయితే వాస్తవానికి వీడు మన దేశానికి సంబంధించాడు కాదు, వీడు ఒక పాకిస్తానీ. వీడు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా ఒక పాకిస్తానీ అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా అక్కడక్కడ ప్రచారం జరుగుతూ ఉంటుంది. సరే, మనకు తెలిసిన సమాచారం అయితే ఇది. ఇక సంపాదన కోసం ఈ ధ్రువరాఠిగాడు 2014లోనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు. తాను చదివిన చదువుకు ఎక్కడా కూడా ఉద్యోగం రాకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ధ్రువరాటి అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ను నడపడం మొదలుపెట్టాడు. అది కూడా ఎట్లా? ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్టింగ్లో కేవలం తన ప్రయాణాలకు సంబంధించినటువంటి వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉన్నాడనమాట. కానీ ఎప్పుడైతే వీడు జార్జ్ సోరోస్కు చెందినటువంటి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ సంస్థతో సంబంధాలు ఏర్పడినాయో ఇక అప్పటి నుంచి మన భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, సామాజిక మార్పులపైన విశ్లేషణల పేరుతో వీడియోలు చేయడం ప్రారంభించాడు. ఎట్లా? మన దేశానికి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా. ఇక్కడ విశ్లేషణాత్మక కథనాలు అంటే నిజమైన విశ్లేషణలు ఏమి కూడా ఉండవు. ఒకవేళ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైనా సరే ఒక మంచి పథకాన్ని ప్రకటించినారు అనుకోండి, ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపన కానీ ఏదో చేశారనుకోండి, ఆ పథకంలో ఉన్నటువంటి లోపాలను వెతుక్కొని లేదా లేని లోపాలను వాటిని సృష్టించి వాటికి గాలి మాటలన్నీ కూడా తోడు చేసి ఆ విశ్లేషణలు అంటూ ఒక పేరంతా పెట్టి తన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయడం మొదలుపెట్టాడు. నువ్వు ఏమి చెయ్యి, దాంట్లో ఏం వేళ్ళు పెట్టి వాసన చూడడం మొదలుపెట్టాడు. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి పనిలోనూ ఏదో ఒక తప్పును వెతికి లేదా ఒక తప్పును సృష్టించి దాన్ని పెద్ద చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు. ఫలితంగా వీడికి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి పెద్ద ఎత్తున విరాళాలని కూడా అందుతా ఉన్నాయి. ఎవరి నుంచి? జార్జ్ సోరోస్ నుంచి. అంతేకాకుండా వీడి యూట్యూబ్ ఛానల్ను వాళ్ళు ఎప్పుడు కూడా వెనక నుంచి బూస్ట్ చేస్తూ అంటే ప్రమోట్ చేస్తూ ఉంటా ఉన్నారు. దీంతో వీడి యూట్యూబ్ ఛానల్కు ఫాలోవర్లంతా కూడా విపరీతంగా పెరిగిపోయినారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జిహాదీలు, అలాగే మన దేశంలో ఉండేటటువంటి హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు, ఈ సూడో సెక్యులర్లు పెద్ద ఎత్తున వీడిని ఫాలో అవడం మొదలుపెట్టినారు. ఫలితంగా వీడి యూట్యూబ్ ఛానల్ ఫాలోయర్ల సంఖ్య ఏకంగా 3 కోట్లు దాటిపోయింది. నాకు తెలిసి పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దండిగా ఉంటారు వీడి ఛానల్లో సబ్స్క్రైబర్లుగా. ఇక వీడి ఛానల్లో ఉండేటటువంటి కంటెంట్ అంతా కూడా చెప్పా కదా, మన దేశానికి వ్యతిరేకంగా, అలాగే మన హిందువులకు వ్యతిరేకంగా, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగానే ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వీడి యూట్యూబ్ ఛానల్ రీచ్ అనేది చాలా బాగా తగ్గుతూ వస్తుంది. నిద్ర లేస్తే చాలు ఎప్పుడు కూడా ఈ గాలి మాటలు, గాలి వార్తలు చెప్తా ఉండడంతో సాధారణంగా ఉండేటటువంటి న్యూట్రల్ అభిమానులు వీడి ఛానల్ను డిస్లైక్ చేయడం మొదలుపెట్టినారు. దీంతో వీడికి రాబడి కూడా బాగా తగ్గిపోయింది. అయితే వీడు మళ్ళీ తన ఛానల్ రీచ్ను పెంచుకోవడానికి ఈసారి ఏకంగా మన హిందూ దేవీ దేవతలను టార్గెట్గా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ధ్రువరాఠిగాడు తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో కెన్ హిందూస్ యూట్ బీఫ్ కేరళ స్టోరీ 2 ఎక్స్పోజ్డ్ అనేటటువంటి శీర్షికతో ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశాడు. దేంతో కొట్టాలి వీడిని? దేంతో కొట్టాలి అంటాలి. ఆ వీడియోలో హిందూ ఆరాధ్య దైవాలైనటువంటి మన శ్రీరామచంద్రుడు, సీతాదేవి, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు వీళ్ళంతా కూడా మాంసాహారం తింటూ మద్యాన్ని సేవించారని అత్యంత తీవ్రమైన బాధాకరమైన వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. సపోజ్ మేము చెప్తాము, నువ్వు ఒక అబ్బగా పుట్టలేదురా, ప్రపంచానికి అందరికి కూడా పుట్టావు, నువ్వు ఊరు తిరిగితే పుట్టావు అని చెప్పేసి మేము అంటాం. అది ఎట్లుంటుంది? మేమేమన్నా మాట్లాడితే ఓయమ్మ మా మనోభావాలు గాయపరిచారు, దానికి మళ్ళీ ఒక కులం కార్డు లేకపోతే ఇంకేదో వెనకబడింది, ఆ ముందు పడింది, ఇంకోటి అది ఆ పేరు ఈ పేరు పెట్టి మళ్ళీ లేనిపోని కబుర్లు చెప్తారు. అంతెందుకు వాడు రావణ గాంధీ తీసుకుపోయి లోపల దొబ్బినారు. ఓయమ్మ ఊడు మాట్లాడిన దాంట్లో తప్పు లేదంట. ఒరే బేకారం ముండా కొడకలారా, ఫాల్తూ ముండా కొడకలారా, సనాతన ధర్మాన్ని ఆడబిడ్డలు ఎవరైనా ఉంటే కొంచెం ఒక 10 సెకండ్ల ముందు కొట్టండి. సనాతన ధర్మాన్ని సన్నాతుల ధర్మం అని చెప్పి మాట్లాడినాడు.
రాముడిని దూషించినాడు, సీతమ్మను తప్పు చేసి మాట్లాడినాడు, మహాభారతాన్ని తప్పు చేసినాడు, అది తప్పు లేదా? హిందువులను తక్కువ చేసి మాట్లాడినాడు, తప్పు లేదా? మిమ్మల్ని ఏమన్నా అంటే తప్పు. ఇదంతా అంటే ఈ లఫుట్ ముండా కొడుకులంతా. నిన్న వీళ్ళ భార్య కూడా ముందుకు వచ్చింది, ఓయమ్మ వెంట పట్టుకొని ఆమంతా కూడా ఎమోషన్ పండించేదానికి, సెంటిమెంట్లు అంతా కూడా రైల్చేదానికి, ఆమె ఏదో ఆమె మీద సింపతి పెంచుకునేదానికి లేనిపోయిన డైలాగులని చెప్పింది. ఒక్కొక్కరిని కొడక బొడక అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడాడే, తొక్కుతా నోట్లో అది ఇదని చెప్పేసి. అప్పుడు నువ్వు ఏడన్నావు తల్లి? కాదులే, మెట్టు తీసుకొని కొట్టకూడదా? ఇంటికి వచ్చినాక గలీజ్ ముండా కొడక ఈ మారి మాట్లాడేసి వచ్చినావు, రేపు వాళ్ళు ఏమన్నా చేస్తే నా బిడ్డ కాదులే, నా బిడ్డ ఉండాది, నాన్న కావాలని చెప్పి ఏడుచాదని చెప్పేసి నేను అంతా కూడా అంత సొల్లు కూతురు నీకు వచ్చింది. అప్పుడు మాట్లాడకూడదా? నీకు ఇంట్లో బిడ్డ ఉండాది, నువ్వు ఈ మార్చి చేసి వచ్చారు, రేపు నిన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి దొబ్బుతారు, నేను వంగడ పెట్ట మెంగ పెడితే అప్పుడు కాదు, అప్పుడు ఏంది నాకు దిక్కేవారు, నా బిడ్డకు దిక్కేవారు అని చెప్పేసి అప్పుడు ఎందుకు అడగలేదు అంటాలే? మెట్ట కొట్టాలా లేదా? నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంట. ఏళ్ళక మళ్ళా చూడండి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. చాలా మంది మన హిందూ బంధువులు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది, నేను కాదనడం లేదు. కానీ ఈ విషయంలో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. వీడు రావణ్ గాడు మన దేవీ దేవతలను, అలాగే మన ధర్మాన్ని, మన దేశాన్ని ఏకంగా ఏది తీవ్రవాదంలో సపోర్ట్ చేస్తా కూడా వాడు వీడియోలు చేసినాడు. బహుశా మీరంతా కూడా చూసే ఉంటారు. అలాంటి వాడికి ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి, అంటే ఈ జగన్కి సంబంధించినటువంటి సాక్షి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసినట్టు ఫేవర్గా అంతా కూడా ఈ వార్తలన్నీ కూడా ప్రచురిస్తుంది. ఇంకా జగన్కి ఏం పేరు పెట్టాలా? ఈ సాక్షికి ఏం పేరు పెట్టాలా? ఈ వైఎస్ఆర్సీపీకి ఏం పేరు పెట్టాలా? కాదులే, రాజకీయానికి మతానికి ఏదేదో మాట్లాడతారో. సరే, ఇప్పుడు మీరు చేస్తాను ఏంది? దీన్ని బట్టి ఏం మాట్లాడాలా? జగన్ హిందూ వ్యతిరేకనే, వైఎస్ఆర్సీపీ హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పేసి ఏం మాట్లాడాలంటే నిర్ణయం ఏంటో మీ నిర్ణయానికే వదిలేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మన న్యూస్ చూసేవాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, నేను కాదనోలే. కానీ ఇది తప్పా రైటా? దీన్ని ఎట్లా సమర్థిస్తారు అంటున్నా? ఏ విధంగా సమర్థిస్తారో? ఆ బొగడాముండా గుడికి ఎట్లా మీరు ఫేవర్గా మీరు ఎట్లా వార్తలు రాస్తారు? దేనికోసం అంటలే? అంటే పార్టీ కోసం అశుద్ధం తింటారా? పార్టీ కోసం, ప్రయోజనాల కోసం, అధికారం కోసం ఏది కావాలంటే చేస్తారా? ఎట్లా సపోర్ట్ చేస్తారో అన్న. ఇప్పుడు వీడి పరిస్థితి కూడా అంతే. ఈ ధ్రువరాటి గారిని కూడా అందరిట్టే సపోర్ట్ చేస్తారు, దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు అంతా కూడా. సరే, వీడు చేసేటువంటి వ్యాఖ్యలు ఏది మన దేవీ దేవతలకు వ్యతిరేకంగా చేసేటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాలని, చరిత్రను వక్రీకరించి సమాజంలో విద్వేషాలు రేకెత్తించేలా ఉన్నాయని చెప్పేసి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినారు. ఎవరు? మనోళ్ళు. ఈ కేసును విచారించినటువంటి జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని బెంచ్ కేంద్ర ప్రభుత్వ కమిటీ అయినటువంటి జిఏసి అంటే గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీను రానున్న 15 రోజుల్లోగా ఆ వీడియో తొలగింపు పైన తుది నిర్ణయాన్ని ప్రకటించాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసింది. అది కాకపోతే ఇంకోటి చేస్తారు. అర్థమైందా? ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అది కాకపోతే ఇంకోటి చేస్తారు, ఇంకో మాట మాట్లాడతారు. అలా ఉండకూడదు. ఇలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కఠినంగా శిక్షించాలా. మొత్తం వాడు ఛానల్ బ్యాన్ చేసి పడదామండి. మన కొన్ని రోజులు ఈ నీట్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు టెలిగ్రామ్ ఛానల్లే బ్లాక్ చేసేసారు, బంద్ చేశారు. అదే మరి ఇండియాలో వీడు కాదు, వీడు యూట్యూబ్ ఛానల్ పని చేయకుండా చేసేసేయండి, దాని మీద బ్లాక్ పెట్టండి. కాదులే, మోడీ గవర్నమెంట్ అనుకుంటే పెద్ద లెక్క. అదే ఏంది ఎంకరేజ్మెంట్ ఏందంటాలే? అసలు మీకు అందరికి ఒక విషయం తెలుసో లేదో, గతంలో ఏది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో అసలు మీడియాకు స్వేచ్ఛ అనేదే లేదు, హక్కులు అనేటివే లేవు. ఆ హక్కులను స్వేచ్ఛను ప్రసాదించింది ఎవరయ్యా అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. కావాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. అలాంటిది మీ ఇష్ట ప్రకారం మీరు వార్తలు రాస్తా, మీ ఇష్ట ప్రకారం మీరు వ్యతిరేక ప్రచారం చేస్తా, ఏకంగా దేవీ దేవతలను, దేశాన్ని తప్పుపట్టే కాడికి వచ్చినారంటే దేశం సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటున్నారంటే మిమ్మల్ని ఏ కాలి మెట్టుతో కొట్టాలా అన్నా? ఏ కాలి మెట్టుతో కొట్టాలా? సరే, ఈ 15 రోజుల గడువును పాటించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని లేదా ఆలస్యాన్ని కోర్టు సహించబోదని చెప్పేసి న్యాయస్థానం ఖచ్చితంగా చెప్పింది. ఇక ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అయినటువంటి చేతన్ శర్మ హాజరైన సమాజంలో చీలికలు తెచ్చే విధంగాను, అలాగే మెజారిటీ సమాజ భావాలను తీవ్రంగా గాయపరిచే విధంగా ఉన్నటువంటి ఇలాంటి కంటెంట్ పైన గూగుల్ అలాగే యూట్యూబ్ సంస్థలు ముందే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి ఆయన అయితే కోర్టులో పేర్కొన్నారు. ఇక యూట్యూబ్ మాతృ సంస్థ అయినటువంటి గూగుల్ ప్రతినిధులు కోర్టుకు స్పందిస్తా ఈ వివాదం పైన ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఇచ్చే ఎలాంటి నిర్ణయాన్నైనా కూడా తాము గౌరవించి అమలు చేస్తామని చెప్పేసి కోర్టుకు అయితే తెలిపినారు. కేంద్ర ప్రభుత్వ గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ ఈ వీడియో పైన ఎలాంటి తుది నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని తాము ఖచ్చితంగా గౌరవిస్తామని, అమలు చేస్తామని గూగుల్ సంస్థ కోర్టుకైతే స్పష్టం చేసింది. ఒకవేళ కమిటీ గనక గడువు లోపల ఆ వీడియోను తొలగించమని లేదా బ్లాక్ చేయమని ఆదేశిస్తే తాము వెంటనే ఆ వీడియో లింక్ను భారతదేశంలో అందుబాటులో
అందుబాటులో లేకుండా పూర్తిగా తొలగిస్తామని చెప్పేసి గూగుల్ అయితే హామీ ఇచ్చింది. ఒక భారతదేశంలో కాదు, యూట్యూబ్ హిస్టరీలో ఎతికినా కూడా కనపడకూడదు. వీడు ఇంకోసారి ఇలాంటి తప్పు చేశాడు అనుకో, వీడి ఛానల్ కూడా ఉండకూడదు. ఇక ఈ ఉత్తర్వులను కమిటీ కానీ లేదా యూట్యూబ్ మాతృ సంస్థ అయినటువంటి గూగుల్ కానీ నిర్లక్ష్యం చేస్తే దానిని తీవ్రమైనటువంటి కోర్టు ధిక్కార చర్యగా, అంటే కోర్టును అవమానించినట్లుగా పరిగణిస్తామని చెప్పేసి జస్టిస్ స్వర్ణకాంత శర్మ హెచ్చరించారు. అంతేకాకుండా విదేశాల నుంచి విరాళాల పేరుతో బతికేటటువంటి ఈ ధ్రువరాటికి ఢిల్లీ ప్రభుత్వం సమన్లు కూడా జారీ చేసింది. ఇక కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా పూజించేటటువంటి మన శ్రీరామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి పైన ఇలాంటి ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడం కేవలం తన వ్యూస్ కోసమేనని చెప్పేసి నెటిజన్లంతా కూడా మండిపడుతున్నారు. కేవలం వ్యూస్ కోసం మాత్రమే కాదు, ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళంతా కూడా, ఏది దేశ వ్యతిరేకులు హిందూ వ్యతిరేకులంతా కూడా, వాళ్ళందరినీ కూడా వీడు మెప్పించాలా, వాళ్ళందరూ సపోర్ట్ వీడు పొందాలా, దానికోసం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎవరైతే హిందూ వ్యతిరేకులు దేశ వ్యతిరేకులు ఉంటారో ముప్పటిగా ఇలాంటి వాళ్ళకందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏది పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు సామెత, ఇక చేతికి ఏదో ఎముక లేనట్టు దాన ధర్మాలు చేస్తూ ఉంటారని చెప్పేసి ఇలాంటి వాళ్ళంతా కూడా వాడికి ఎగద వస్తూ ఉంటారు. మతపరమైనటువంటి అంశాలపైన కనీస సున్నితత్వం లేకుండా మాట్లాడడం వల్ల సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, ఇలాంటి వీడియోలను వెంటనే నిషేధించాలని చెప్పేసి హిందూ బంధువులంతా కూడా డిమాండ్ చేస్తారు. అయితే కోర్టు ఈ ధ్రువరాటిగాడికి సమన్లు జారీ చేయడం మూలంగా ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఈ ధ్రువరాటి మన భారతదేశానికి కనుక వస్తే ఇక్కడ పోలీసులు వీడిని తీసుకుపోయి అరెస్ట్ చేసి ఈ రావణగాడిని తప్పపోయి చేసినట్టు ఈయన కూడా వెంగుతారు. అంతేకాకుండా వీడికి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసి జైలు శిక్ష పడేటట్టు చేస్తారు. అది అసలు విషయం. వీళ్ళంతా కూడా దేశ వ్యతిరేకులయ్యా. చూశారు కదా ఈ రావణగాడిని, ఏది కేవలం మన హిందుత్వానికి వ్యతిరేకంగా కాదు, ఉగ్రవాదులకు అనుకూలంగా ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడో, ఎన్ని మాటలు మాట్లాడాడో మీరంతా కూడా చూసే ఉంటారు. ఇంకా వీళ్ళని ఎంకరేజ్ చేస్తే అట్ట రాజ్యాంగము ఇంకొకటి అని చెప్పేసి చట్టాలు ఈ పేర్లు పెట్టుకొని మనమే గీతలు తీసుకున్నామంటే మునిగిపోయేది మనమే, కుక్క సాగు వచ్చేది మనమే. అదే విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం పైన గూగుల్ స్పందించేటువంటి విధానం పైన ఒకవేళ వాళ్ళు కనుక సరిగ్గా స్పందించకపోతే మోడీ ప్రభుత్వం వీళ్ళ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.